నేను చెప్తే ఎవ్వరు వింటలేరు అని అయిపోయిందా చేతులు ఎత్తేస్తే. 1వ తారీఖు ఎప్పుడు జూన్ 1వ తారీఖున సమీక్ష పెట్టిరు. హైదరాబాద్ వర్షాలేంది, వర్షాలు వస్తే నగరవాసుల పరిస్థితి ఏంది, ఇవన్నీ వాటిపైన ఒక సమీక్ష చేసిరు. అధికారులని సమాయత్తం చేసిండట. వాళ్ళు ఎవరు వినలేదంట. మీదికి వెళ్ళింది వీళ్ళ వైఫల్యం. మళ్ళీ మీదికెళ్ళి వీళ్ళు వచ్చేసి 2.5 సంవత్సరాల కాలం అయిపోతుంటే ఇంకా కూడా బీఆర్ఎస్ మీద పడి ఏడుస్తుంటారు. వాళ్ళు అట్లా చేసిరు కాబట్టి ఈరోజు నగరంలో ఇంత ట్రాఫిక్, డ్రైనేజీలు ఇంత సమస్య. అలాగే నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఒక రెంటింటికి పోతాం మనం, అలా ఏదన్నా ఉండని. కొందరు రెంటిళ్ళలో చాలా నీట్గా ఇస్తారు, కొందరు ఇయ్యరు కదా. మనం పోతాము, ఆ ఇంట్లో కిచెన్ కానీ అవి కానీ అన్ని బాత్రూమ్లు మళ్ళీ అంతా రోజుల తరబడి గీక్కోనో పాక్కోనో ఇబ్బంది కాకుండా ఇంట్లో కుటుంబ సభ్యులకు అంతా కూడా శుభ్రం చేసుకొని ఉంటాం. దాని తర్వాత 4 ఏళ్ళకు 5 ఏళ్ళకు 6 ఏళ్ళకు 10 ఏళ్ళకు మనం ఆ ఇల్లు ఖాళీ చేస్తాం. ఖాళీ చేసిపోయిన తర్వాత ఇంకొకరు వస్తారు. ప్రతిరోజు ఉన్న రోజు స్నానం చేసిన ప్రతిరోజు బాత్రూమ్ క్లీన్ చేసుకోవాలి, కిచెన్ వంట చేసిన తర్వాత ప్రతిరోజు చేసుకోవాలి. ఇది నువ్వు ఎన్నేళ్ళ ఇంట్లో ఉంటావో కిరాయికి అన్నేళ్ళు. నీ కిరాయి ఇల్లు అయినా సరే సొంతం ఇల్లు అయినా దానికి కంపల్సరీ ఒక మెయింటెనెన్స్ చేసుకోవాల్సిందే. దాని తర్వాత ఇంకోళ్ళు వస్తారు, రోజు బాత్రూంలు వాడతారు, దానికి ఒక మెయింటెనెన్స్ ఉండదు. దానికి అట్లా ఇట్లా పెట్టి చీపురు పెట్టి కడుగుడు కూడా ఉండదు. రోజు కిచెన్లో వంటలు చేసుకుంటారు, కనీసం ఆ కిచెన్ స్టవ్ని కానీ బండను కానీ కడుక్కుని ఉండదు. ఇక సింక్లో తిన్నవన్నీ వేస్తే ఆ వేసిన ఆహార పదార్థాలు అన్నిటితో సింక్ బ్లాక్ అవుతుంది. దాన్ని క్లియర్ చేసుకోవాల్సిందనే మన చేతగాంతనము, మన ఒక ఫెయిల్యూర్ ఇది, మన బద్ధకం ఇది అని. సరే మన ఇంట్లో పని మనుషులు ఉన్నా కూడా అరే వాళ్ళకి చెప్పి చేపించుకోలేని మనం చేతగాని సన్నాసులం అనుకొని పనన్న చేసుకోవాలా. అట్లా కాదు, మేము మంచిగానే ఉన్నాం కానీ గతంలో ఉన్న ఇల్లు వాళ్ళంతా కూడా ఇల్లు పాడు చేసిపోయారు అన్నట్టుకుంది వీళ్ళ సంగతి చూస్తుంటే. ఆ హైడ్రా వాళ్ళకి అప్పచెప్తే ఆ హైడ్రాకి ఆ జిహెచ్ఎంసీకి సంబంధం ఉండదు. హైడ్రా వాళ్ళు చేస్తారనేసి జిహెచ్ఎంసీ వాళ్ళు అనుకుంటారు. జిహెచ్ఎంసీలకు సంబంధం కదనే గతంలో కూడా అదే జరిగింది కదా. వర్షాకాలంలో ఎప్పుడో మే ఎండింగ్లో అన్నీ సవ్యంగా సరిపెట్టాల్సిన విషయాన్ని మర్చిపోయి ఈరోజు జరుగుతున్న సంఘటనలకు మళ్ళీ పునరావృతం కాకూడదు, ఈ ట్రాఫిక్ సమస్యను పరిష్కరించడానికే నేను మళ్ళీ ఫేజ్ 2 మెట్రోని తీసుకొచ్చిన, దానికి గాను ఐఆర్ఎఫ్సి నుంచి 40,000 కోట్ల రుణం వస్తుండే ఈరోజు. దీనికి కేటీఆర్ ఎట్లా చెప్తే అట్లని కిషన్ రెడ్డి మోకాళ్ళు అడ్డిండు. ఇట్లాంటి మాటలా? ఒక ముఖ్యమంత్రి చెప్తే అధికారులు మాటలు వినని పరిస్థితిలో ఉన్నారా? మీ మంత్రులు మాటలు వినరు, అధికారులు మాటలు వినరు. మరి దేనికి మీరు ఉన్నారు? మీరు అన్నారు నేను గుంపు మేస్త్రి లాంటోడిని, ఎందుకనంటే గుంపు మేస్త్రి లాంటోడు పని చేయడు, పని చేపిస్తాడు అని చెప్తారు. అంటే ఇలా మీరు ఆ గుంపు మేస్త్రి పోస్టుకు కూడా పనికిరారా? అలా నా చేత కావట్లేదని మీరు చేతులు ఎత్తేసిరు, నేను చెప్తే ఎవ్వరు అధికారులు వింటలేరు అంటే అర్థమైంది. అంటే మీకు ఇంకా 2.5 సంవత్సరాల పాలనలో కూడా మీకు ఏ శాఖ పైన గ్రిప్ లేదు, ఏ అధికారి పైన గ్రిప్ లేదు, ఏ పని ఎట్లా చేపించాలో కనీసం అవగాహన లేదనేదైతే స్పష్టంగా మీ నోటితో మీరైతే ఒప్పుకున్నట్టే కదా. ఇప్పుడు రేపుంటుంది. మొన్న 2-3 వర్షాలకే నగరవాసుల పరిస్థితి ఏ విధంగా ఉందో చూసిరు. ఆల్రెడీ మరణించిన విషయాలు చూసినాము. దీన్ని ఏమనంటే తీసుకుపోవాలి గత ప్రభుత్వం మీద వేయాలి. మరి మనం వచ్చి మనం చేసేదేముంది? ఏం చేసినాం? ఏం లేదు. పొద్దున్న లేస్తే నోరుంది కదా అని వచ్చి ఎదుటోళ్ళ మీద నోరు వారేసుకోవడం తప్ప పనికొచ్చే విషయాలు చేసిందేముంది? పనికి మాలిన విషయాల మీద పాలన చేసిరు కానీ పనికొచ్చే విషయాలపైన పాలన చేయలేదనడానికి ఇది ఒక నిదర్శనం కాదా?